ఆధ్యాత్మిక సాధన సోపానంలో తీర్థయాత్ర అనేది తొలి మెట్టు లాంటిది. మనసును పరమాత్మపైన పారమార్థికత వైపు మరలించేందుకు పుణ్యయాత్రలు ఎంతగానో ఉపకరిస్తాయి. లౌకిక ఆలోచనల నుంచి పారలౌకిక చింతన దిశగా పురోగమించడమే తీర్థయాత్రల పరమ ఉద్దేశ్యం. తెలిసి తెలియక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం పుణ్యక్షేత్రాల దర్శనమని మన పురాణాలు పేర్కొన్నాయి. పరశురాముడి తీర్థయాత్రలే ఇందుకు నిదర్శనం. అతని తండ్రి జమదగ్ని ఆశ్రమం నుంచి కార్తవీర్యార్జునుడు అనే రాజు దౌర్జన్యంగా కామధేనువును తీసుకువెళ్ళాడు. ఆ కోపంతో పరశురాముడు కార్తవీర్యుణ్ణి సంహరించాడు. అది చూసిన జమదగ్ని, బ్రాహ్మణులకు క్షమించటమే ధర్మం, రాజును చంపటం బ్రహ్మహత్య కంటే మహాపాపం, ప్రాయశ్చిత్తంగా పుణ్యప్రదేశాలకు వెళ్ళిరా అంటూ పుత్రుణ్ణి ఆదేశించాడు. అలా పరశురాముడు ఏడాది పాటు తీర్థక్షేత్రాలు పర్యటించాడు. హైందవ ధర్మంలోనే కాదు, ఇతర మత ఆచారాల్లోనూ తీర్థయాత్రలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక ప్రస్థానం క్షేత్ర పర్యటనతో ఆరంభించి అంతరంగిక జప ధ్యానాదులకు చేరుకోవాలని, తదుకు ఆత్మ సాక్షాత్కారంతో అంతం కావాలని మహర్షులు అనుభవపూర్వకంగా ప్రబోధించారు. ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయడంలో తీర్థయాత్రలు ఘనతరమైన పాత్రను పోషించినట్లు చరిత్రలో అనేక ఉదంతాలున్నాయి. యజ్ఞయాగాలు, వేదాధ్యయనం, జపధ్యానాలు, వైదికపరమైన క్రతువులు కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ తీర్థక్షేత్ర దర్శనం అనేది కుల, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా ఆధ్యాత్మిక పురోగతికి సాయపడింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దాయాదులైన దుర్యోధనాదులను రణరంగంలో తుదముట్టించినందుకు ధర్మరాజు చింతించాడు. పాప పరిహారంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి యజ్ఞపురుషుడిగా భావించి యాగాలు చేశాడు. మహాభారత యుద్ధాన్ని చూడలేక తీర్థయాత్రలకు వెళ్లి పారమార్థిక జ్ఞానాన్ని పొందిన విదురుడు అప్పుడే హస్తినాపురానికి వచ్చాడు. ఆ వార్త తెలిసి ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, ఇతరులు సంతోషంగా ఎదురేగి స్వాగతం పలికారు. విదురుడికి సకల మర్యాదలు చేశారు. ధర్మరాజు ఆయన సేద తీర్తున్న సమయంలో చెంతకు వెళ్ళి, ఇంతకాలం మీరు ఏ ఏ ప్రాంతాలు సందర్శించారు, ఏ ఏ పుణ్యతీర్థాలు సేవించారు, మీ వంటి భాగవతోత్తములకు తీర్థయాత్రల అవసరమే లేదు కదా, మీలో భగవంతుడు ప్రకాశమానమై ఉన్నాడు, మీ యందే సమస్త పుణ్యతీర్థాలు ఉన్నాయి, అంతకు మించి పొడిమిపై ఇంకేమున్నాయి అన్నాడు. విదురుడు తన మానసిక పరిణితికి, ఆధ్యాత్మిక చింతనకు పుణ్యయాత్రలు ఎలా తోడ్పడ్డాయో వివరించి జ్ఞానబోధ చేశాడు. క్షేత్ర తీర్థ దర్శనాలతో పారమార్థిక సంపన్నుడైన విదురుడు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవులకు అనేక అంశాలు ప్రబోధించి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచాడు. తీర్థాలు, క్షేత్రాల దర్శనంతో మానసిక, శారీరక స్వస్థత చేకూరుతుందని ధర్మ గ్రంథాలు పేర్కొన్నాయి. మనది వేదభూమి, భగవంతుడు తన లీలల్ని ప్రదర్శింపజేసిన పుణ్యభూమి. అందుకే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు సంచరించిన ప్రదేశాలు పరమపావనమై పుణ్యస్థలాలుగా విరాజిల్లుతున్నాయి. విగ్రహం లేనిదే నిగ్రహం కుదరదు అన్న దివ్య దృష్టితో భగవంతుడు చాలా చోట్ల స్వయంభువుగా వెలిశాడని, అవి మహిమాన్వితమని పురాణ వచనం. అందుకే వాటిని దర్శించినప్పుడు మనపై ఆ ప్రతిమల అనుగ్రహం వర్షిస్తుంది. అలాగే మహర్షులు, సిద్ధపురుషులు జపతపాలు ఆచరించిన ప్రాంతాలు, గుహలు కూడా ప్రభావవంతమైనవే. ఆ ప్రదేశాలను సందర్శించినప్పుడు అప్రయత్నంగానే మనలో ఆధ్యాత్మిక బీజాలు నాటుకుంటాయి. తీర్థయాత్రలు చేసినప్పటికీ భక్తి, వివేక, వైరాగ్యాలు కలగకపోతే యాత్రాఫలం దక్కనట్లే. కాశీకి వెళ్ళి గంగలో మునిగినంతసేపు మన పాపాలు ఆ తీరంలోని చెట్లపై కూర్చుంటాయి, ఒడ్డుకు రాగానే మళ్లీ వచ్చి మనపై వాలిపోతాయి అనేవారు రామకృష్ణ పరమహంస. ఒకసారి పాండవులు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించారు. తమ ఆత్మబంధువైన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కూడా ఆహ్వానించారు. కానీ పనుల వల్ల తాను రాలేకపోతున్నానంటూ తన ప్రతినిధిగా ఒక సొరకాయను వారి చేతికిచ్చాడు.
ఆ కాయను తమ ప్రియసుకుడి జ్ఞాపకంగా భావించి తను వెంట తీసుకువెళ్లారు పాండవులు. ఎన్నో క్షేత్రాలను దర్శించుకున్నారు. పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించారు. గంగతో సహా అన్ని నదుల్లో స్నానాలు ఆచరించారు. సొరకాయను ముంచారు. యాత్రలు ముగిసి హస్తినాపురానికి చేరిన పాండవులు వాసుదేవుడి పాదాలకి నమస్కరించి ఆ సొరకాయను సమర్పించుకున్నారు. ఆ మధ్యాహ్నం మధుసూదనుడు పాండవులకు ఆతిథ్యమిచ్చాడు. వంటల్లో ఆ సొరకాయను కూడా చేయించి వడ్డించాడు. కానీ అది మహా చేదుగా ఉంది. అదేమిటి కృష్ణ, చేదు సొరకాయతో భోజనం పెట్టావు అన్నారు. అయ్యో, అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా, దాని చేదు పోయి తీయగా మారిందనుకున్నాను అన్నాడు కృష్ణుడు. ఆ మాటలతో ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించుకున్నా అంతరంగంలో మార్పు రాకుంటే ఫలితం లేదని తెలుసుకున్నారు. జానపదుల్లో వినిపించే మహాభారత కథ ఇది. పవిత్ర క్షేత్రాలను విహార ప్రాంతాలుగా భావించకూడదని మన ధర్మ గ్రంథాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక శక్తిని గ్రహించాలంటే భక్తి శ్రద్ధలతో పాటు ఆ పవిత్ర స్థలాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. మౌనంగా ఏకాంతంగా ధ్యానం ఆచరించాలి. అక్కడ ఆరాధనలు అందుకునే దేవతామూర్తితో మమేకం కాగలగాలి. కోరికల చిట్టాలతో కాకుండా పారమార్థిక జిజ్ఞాసతో పరమాత్మపై ప్రేమతో పర్యటించాలి. పుణ్య ప్రదేశాలను దర్శించినప్పుడు మనలో భగవంతుడి పట్ల ఒక అనిర్వచనీయమైన ఆరాధనా భావం జనిస్తుంది. అందుకు మొదటి నుంచి మనసును సిద్ధం చేసుకోవాలి. అంతరంగంలో ఆనంద సుక్షేత్రాన్ని ఏర్పరచుకోవాలి. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు భజగోవిందం శ్లోక పఠనంలో కురుతే గంగా సాగర గమనం వ్రతపరిపాలనం అథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మసతేన అన్నారు. గంగానదిలో స్నానం చేసినా, దాన ధర్మాలు వ్రతాలు ఆచరించినా జ్ఞానం కనుక లేకుంటే 100 జన్మలెత్తినా ముక్తి లభించదని భావం. ఈ బాహ్య ఆచారాలన్నీ పారమార్థిక సాధనలో ప్రాథమిక అంశాలే. వీటి నుంచి జ్ఞానంతో మరింత ముందుకు వెళ్తేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది. దీన్ని శ్రీ చైతన్య రాశారు. ఆయనకి మనఃపూర్వక నమస్సులు. తీర్థయాత్రలు, దివ్యక్షేత్రాల సందర్శన యుక్త వయసులోనే చేయాలి. వార్ధక్యంలో శరీరం, మనసు కూడా సహకరించవు అన్నారు రామకృష్ణ పరమహంస ధర్మపత్ని, రామకృష్ణ సంఘ గురువు అయిన శారదాదేవి. కనుక యుక్త వయసులోనే యాత్రలకు ఉపక్రమించాలి అని, ఈ శరీరంతో చేసే పాపాలు శారీరకంగా శ్రమిస్తూ పుణ్యప్రదేశాలకు వెళ్లడం వల్ల ఉపశమిస్తాయని మహర్షులు ఉద్బోధించారు.